కాళేశ్వరము కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే కాంగ్రెస్ కూలగొట్టలేదు. అది కూలగొట్టిరు కాంగ్రెస్ వాళ్ళు పక్కా. అది నేను చెప్తున్నా. ఇప్పుడు జలమండలి చైర్మన్ వీరమల్లు ప్రకాష్ ఒకసారి వినండి, అక్కడ వినండి. అది ఓట్ల కోసం కాంగ్రెస్ బీజేపీ కలిసి వాళ్ళ కుట్రలో భాగంగా దాన్ని కూల్చివేసిర్రు. కూలిపోయింది కాదు. ఒక్కటిసారి ఇప్పుడు ఒక్కటి నిజం చెప్తాం. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలలో 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందా? ఇప్పుడైనా కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణని అభివృద్ధి పథం అగ్రభాగాన దేశాన్ని నిలబెట్టి 24 గంటలు కరెంట్ వచ్చేటట్టు చేసిండు. ఏ రాష్ట్రాలలో ఇప్పటి వరకు అయినా ఉందా? ఏ ప్రభుత్వం అయినా చేసిందా? ఇది వాస్తవం కాదా? లక్ష కోట్లు దుర్వినియోగం అంటారు. 96,000 అయితే 1,00,000 కోట్లు దుర్వినియోగం అవుతుంది. అర్థం ఉంది. వీళ్ళకి చదువు రాదు. ఈ కాంగ్రెస్ నాయకులకు ఎవ్వరికి చదువు రాదు, వాళ్ళకు తెలివి లేదు. మోటి ఆటగాళ్ళు. దున్నపోతే తినేదంటే దొడ్లే కట్టే, దున్నపోతే ఎట్లా తింటారు అనేది తెలియదు వాళ్ళకు. మొత్తం అందరూ ఒక శ్రీధర్ బాబు తప్ప అంటే చదువు వచ్చేటో లేడు. నా ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏది రాదు. ఈ ఎడ్డి ప్రజలు ఓట్లు వేస్తే వచ్చి కూర్చుంటారు.